పార్టీ తరఫున కోరుతున్నాం. రైట్. మనతోటి జూపూడి ప్రభాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ. గుడ్ ఈవినింగ్ అండి జూపూడి గారు. యా గుడ్ ఈవినింగ్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఐఎమ్ సారీ. ఏం సార్? సారీ, కానీ నువ్వు తెల్ల చొక్క వేసావు, నేను నల్ల చొక్క వేసాను. సో వైఎస్ఆర్సీపీ స్వాతంత్రం రాలేదంటారా ఏంటి మీరు ఇప్పుడు? నువ్వు నన్ను అడిగావు, నేను చెప్తున్నా అంతే. సో మహిళలకి ఉచితంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని మా గాదే గారు నవ్వుతున్నారు చూసావా నా రెస్పాన్స్కి? కూటమి ప్రభుత్వం ఆయన మదిలో ఉన్న వేదన బాధ. సో ఇప్పుడు మీరేం చెప్తారనేది వారికి ఒక ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి. సో చక్కగా ప్రభుత్వం అయితే స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించింది జూపూడి గారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికల హామీ ఉందో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం, మహిళలందరూ కూడా రాష్ట్రంలో చాలా సంతోషంతో ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. సో రానున్న రోజుల్లో మహిళలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మరి బాగోగులు చూసుకుంటామని చెప్పేసి నాయకులందరూ కూడా హామీ ఇచ్చారు. మరి మీరు విన్నారో లేదో మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లైవ్? అంటే విన్నాను నేను. అంటే నా ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా, పురుషోత్తం రెడ్డి గారికి, గాదిరెడ్డి గారికి, విక్రమ్ గారికి, మన మిత్రుడు ఎవరు విక్రమ్ గారు గారి కింద కనపడుతున్నారు, సాహెబ్ గారికి, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ఈరోజు స్వతంత్ర వేడుకలను జరుపుకుంటున్నటువంటి అందరికి కూడా ఈరోజే ఎందుకు ప్రారంభించారో నాకు తెలియదు, కానీ ఇది ఎప్పుడో దాదాపు 14 నెలల క్రితం ఇచ్చినటువంటి ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి ఒక ప్రామిస్. ఆ ప్రామిస్లో మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాన్ని ఒకసారి వేయగలిగితే, ఇప్పుడు దాకా మీరు గాదే గారితో మాట్లాడినటువంటి ఈ ఫ్రీ బస్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసిపోతుంది, ఎన్ని దేవాలయాల్ని చుడుతూ వస్తుంది, ఒక బస్సు ఎక్కితే ఒకవేళ తిరుపతిలో ఎక్కితే అది సింహాచలం దాకా పోతుందని చెప్పారు. మధ్యలో ఉన్నటువంటి చిన్న తిరుమల దగ్గర నుంచి, అన్నవరం దగ్గర నుంచి సింహాద్రి దాకా మీరు ఎక్కడైనా తిరిగి రావచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి స్వతంత్ర దినోత్సవం అని మీరు చెప్పారు కదా, దీని సందర్భంగా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఏ బస్సు, అది మొత్తం ఆల్ ఆంధ్ర తిరిగే బస్సా, లేకపోతే మన బస్సు మన పల్లివేలుగు ఎక్కి మీ ఊరు అద్దంకేనా, అద్దంకి నుంచి మేదరమెట్లు వచ్చి మేదరమెట్లో బస్సు దిగి దాని నుంచి ఒంగోలు వెళ్ళి, ఒంగోలు నుంచి నూతలపాడు పోవాలంటే ఆడొక బస్సు దిగి, నూతలపాడు నుంచి మళ్ళీ నువ్వు కొండేపు రావాలంటే ఆడొక పల్లివేలుగు ఎక్కి, ఇట్లా కొండేపు నుంచి అట్లా తిరిగి టంగుటూరు మీదుగా ఇట్లా కావాలి అట్లా వెళ్ళేటప్పుడు ఒక 100 బస్సులు మారే ఒక పథకం అయితే ఐఎమ్ సారీ. ఇది మీరు చెప్పింది ఏంటంటే ఎలక్షన్ టైంలో మొత్తం మహిళలందరూ కూడా ఫ్రీగా ఎక్కడంటే అక్కడికి మీరు ప్రయాణం చేయవచ్చు. ఎందుకంటే ఇది కర్ణాటకలో కొంత సక్సెస్ఫుల్ ఫార్ములాగా వచ్చింది, ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా వచ్చింది, దాన్ని కాపీ కొట్టారు. లేకపోతే ఏది కొట్టినా సరే మంచి అయితే మంచిదే, కనీసం అది మంచిగా ఒప్పుకుంటారా? నేను కాపీ కొడితే మంచి అయితే మంచిదే. ఎందుకు చెప్తున్నానంటే నేను 99లో ఒక ఇల్లు కట్టుకున్నాను హౌసింగ్ బోర్డులో. నాకు మా ఇంటి ఎలివేషన్కి డబ్బులు లేవు. మా బామర్దే టాపీ మేస్త్రి అయితే ఏం చేసామంటే, ఎలివేషన్కి మనం ఇంజనీర్ తోటి మాట్లాడాను, మెకానికల్ ఇంజనీర్. వాడేమన్నాడంటే, నువ్వు ఎవరన్నా సివిల్ ఇంజనీర్ తోటి ఒకటి చేస్తే బాగుంటుందంటే వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర డబ్బులు లేవు. దెన్ వాట్ వీ డిడ్ నా స్కూటర్ ఎక్కించుకొని జూబ్లీ హిల్స్ తీసుకెళ్ళా. అరే ఇక్కడ ఏ ఇల్లు అయినా సరే నీకు ఎలివేషన్ బాగా నచ్చితే చెప్పరన్న. వాడు ఒక ఇల్లు దగ్గర ఆపమన్నాడు, శుభ్రంగా ఆడ కూర్చొని మెకానికల్ ఇంజనీర్ కాబట్టి డ్రాయింగ్ చేసుకొని వచ్చాను, దాన్ని తీసుకొచ్చి మా ఇంటికి పెట్టుకున్నాను. సో ఇఫ్ యూ క్యాన్ పర్ఫెక్ట్లీ డూప్లికేట్ నో ప్రాబ్లం. బట్ డూప్లికేషన్లో కూడా డూప్లికేట్ చేసుకునే దానిలో కూడా నువ్వు ఇబ్బంది పడతా ఉంటే ఐఎమ్ సారీ. సో కాబట్టి మీరు అన్నదానికి నేను చెప్తా ఉన్నాను. సో మొత్తం మీద ఏ పథకాల్లో ఏ పల్లెవేలుకు ఒకటి, ఇంకొక 4-5 ఎక్స్ప్రెస్లు లేదు, ఏసీ బస్సులు లేదు, తర్వాత దాదాపు నియర్ అబౌట్ ఒక 12 సర్వీసెస్కి నో ఎంట్రీ. సో ఈడ ఎక్కుతూ దిగుతూ పోవాలి. నిజంగా ఎలా పోతారో ఏంటో అది చెక్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇది స్వతంత్రం 78 సంవత్సరాల సందర్భంగా అది అంతే వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తున్న వయసులో ఇది పడుతూ లేస్తూ పోతున్నట్టుగా కనపడుతుంది. ఎక్కి దిగాలి పోవాలంటే. కాబట్టి అలా కాకుండా ఎగ్జాక్ట్లీ వాట్ యూ ప్రామిస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ షోయింగ్ యువర్ మేనిఫెస్టో, కరెక్ట్గా అది చేస్తేనే నువ్వు ఎలక్షన్ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసినట్టు. కాబట్టి ఈరోజు పెట్టారు కాబట్టి మీరు ఎలక్షన్ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశారు, ఇదిగో ఇస్తున్నాం అనుకుంటే ఇట్ మే బీ హాఫ్ వే, హృదయపూర్వకంగా చేసినట్టు కాదు, ఏదో చేయాలి కాబట్టి చేసినట్టు.
ఎంతకాలం ఉంటుందో కూడా మళ్ళీ డౌట్ పడే అంశాలు వస్తూ ఉంటాయి. సరే ఏదేమైనా సరే కొంత ప్రయత్నం చేస్తున్నందుకు ప్రజలు ఏ విధంగా దీన్ని